హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికంటే ఈ వీడియోలో నేను బీటెక్ లో 2 టైప్స్ ఆఫ్ కాలేజెస్ అనే ఉంటాయి. వన్ ఈస్ అటానమస్ కాలేజెస్ అండ్ అనదర్ వన్ ఈస్ జేఎన్టీకే కాలేజెస్. అటానమస్ కాలేజెస్ అండ్ జేఎన్టీకే కాలేజెస్. ఈ వీడియోలో ఈ రెండు కాలేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇక్కడ మనకి అటానమస్ కాలేజెస్ వచ్చినప్పటికి ఎలా ఉంటుందంటే సెమ్ పేపర్ కరెక్షన్ ఉంటుంది కదా, ఆ పేపర్ కరెక్షన్ అనేది మన కాలేజ్ వాళ్ళు పేపర్ కరెక్షన్ అనేది చేస్తారు. ఓకే, ఇక్కడ చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అటానమస్ కాలేజెస్ కదా, సో సెమ్ పేపర్ కరెక్షన్ మన కాలేజ్ వాళ్ళు చేస్తారు, ఈజీగా పాస్ చేసేస్తారు, ఈజీగా పాస్ అయిపోతాం అనుకుంటారు కదా. అంత సినిమా లేదు అక్కడ. ఎందుకంటే మీరు అటానమస్ కాలేజ్ అయినా జేఎన్టీకే కాలేజ్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చదివి రాస్తేనే పాస్ అవుతారు. ఓకేనా, మీరు చదివింది రాలేదనుకోండి ఎగ్జామ్ లో, ఆ క్వశ్చన్ రిలేటివ్ గా రాశారు, అలా రాసినా సరే పాస్ అవుతారు ఈజీగా. ఓకేనా, సో అంతేగాని మొత్తం సోది రాస్తే మాత్రం పాస్ అవ్వడం. ఓకే, ఒక 2 to 3 క్వశ్చన్స్ వరకు కొద్దిగా రిలేటివ్ గా రాసినా దానికి ఎంతో కొంత వేసారనుకోండి మార్కులు. అది 2 to 3 క్వశ్చన్స్ వరకు రిలేటివ్ గా రాశారు మీరు, సో ఆ క్వశ్చన్స్ కి ఎంతో కొంత మార్క్స్ పడి రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పటికీ ఏదో ఒకటి అటెంప్ట్ చేశారు, అప్పుడు ఈజీగా పాస్ అవుతారు అనమాట. ఓకేనా, ఈ ప్యాటర్న్ అటానమస్ కన్నా జేఎన్టీకే కన్నా చెప్తున్నాను, సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. ఓకేనా, ఇంకా జేఎన్టీకే అంటారా, జేఎన్టీకే గురించి చెప్పాలంటే మీరు కరెక్ట్ గా రాసినా సరే ఒకసారి అది సరిగ్గా మార్కులు వేయడం. ఓకేనా, అంటే వేస్తాడు, మరీ వేయకుండా అయితే ఉండడు. ఇప్పుడు 10 మార్క్స్ ఆన్సర్ అనుకోండి, యాక్చువల్లీ పేపర్ రూల్ ప్రకారం 7 మార్క్స్ వేయాలి 10 మార్క్స్ మీరు రాస్తే. ఓకే, వాడు ఏం చేస్తారంటే 3 or 4 మార్క్స్ వేస్తాడు వాడి చిరాకులో ఉంటే కనుక. ఓకేనా, బీటెక్ పేపర్ కరెక్షన్ అనేది 3 బట్టి కూడా ఉంటది అనమాట. వాడు 3 బాగుంటే ఆ 7 మార్క్స్ అనేది ఈజీగా పడిపోతాయి. వాడు 3 బాగాలేదు అనుకోండి, ఒక 3 or 4 మార్క్సే పడతాయి, కానీ ఎంతో కొంత పడతాయి. అలాంటి మొత్తం కొట్టి పడేయడు. ఓకేనా, మీరు ఇన్స్టా రీల్స్ లో చూసుంటారు. ఓకే, పేపర్ కరెక్షన్ వచ్చినప్పుడు జేఎన్టీకి వచ్చినప్పుడు మొత్తం కొట్టుపాడేయడాలు అలాంటివి ఏమి ఉండవు, కానీ ఆ క్వశ్చన్ కి సంబంధించిన మార్కులు అనేది తక్కువ వేస్తాడు అంతే. ఓకేనా, మహా అయితే తక్కువ వేస్తాడు అంతే, అంతేగాని మొత్తానికి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది కొట్టడు. ఓకేనా, 10 మార్క్స్ ఆన్సర్ అయితే మీకు 7 మార్క్స్ వేయాలి యాక్చువల్లీ. ఓకే, 7 మార్క్స్ వేయాలంటే వాడు ఖచ్చితంగా ఒక 3 or 4 మార్క్స్ అనే వేస్తారు. ఓకేనా, అదనమాట. సో అటానమస్ అన్న జేఎన్టీకి అన్న మీరు చదివి రాస్తేనే మార్క్స్ అనేది పడతాయి. ఓకే, మీకు సరిగ్గా మీరు చదివింది రాకపోయినా ఆ క్వశ్చన్ రిలేటివ్ గా రాసినా సరే మార్క్స్ అనేది పడిపోతాయి ఈజీగా. ఓకే, మీకు ఎగ్జాంపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదండి. మీకు ఇంటర్ సెకండరీ ఫిజిక్స్ లో వేవ్స్ లెసన్ డోప్లర్ ఎఫెక్ట్ అండ్ డోప్లర్ షిఫ్ట్ ఉన్నాయి. ఓకే, మీరు డోప్లర్ ఎఫెక్ట్ చదివారు, డోప్లర్ షిఫ్ట్ చదవలేదు, కానీ ఎగ్జామ్ లో డోప్లర్ షిఫ్ట్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు మీరు డోప్లర్ ఎఫెక్ట్ రాసేసినా సరే మార్క్స్ అనేది పడిపోతాయి. ఓకేనా, 10కి 10 పడిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే బీటెక్ లో రిలేటివ్ గా రాసినా సరే ఆన్సర్ ఎక్కువ కనబడాలి వాడికి అక్కడ. ఓకేనా, ఎలా చూసుకున్నా ఒక 8 మార్క్స్ అనే పడతాయి 10కి. ఓకే, సో మీరు నీట్ గా రాశారనుకోండి, నీట్ ప్రెజెంటేషన్ చేశారనుకోండి, 10కి 10 ఈజీగా పడిపోతాయి. లేదు పేపర్ రూల్ ప్రకారం 7 మార్క్స్ అనే వేస్తారు ఖచ్చితంగా. ఓకేనా, పేపర్ రూల్ ప్రకారం 7 మార్క్స్ అని ఎందుకు అంటున్నానంటే మాక్సిమం ప్రతి బీటెక్ కాలేజ్ లోనే 7 మార్క్స్ వేస్తాడు 10కి. ఓకేనా, ఎందుకంటే బీటెక్ లో అవుట్ ఆఫ్ అనేది వేయడు, మాక్సిమం వేయడు. మరీ పేపర్ ఇంప్రెషన్ గా కనిపిస్తే అప్పుడు 9కి పడతాయి అనమాట మార్క్స్. 10కి 9 అనేది ఈజీగా పడతాయి. ఇది ఎప్పుడు అది మరీ పేపర్ ఇంప్రెషన్ గా నీట్ గా కనిపిస్తే మాత్రమే 9 పడతాయి మార్క్స్. ఓకేనా, సో లేదనుకుంటే 7 మార్క్స్ అనేది ఖచ్చితంగా పడతాయి. మీరు ఎంత బాగా రాసినా 7 అనేది ఖచ్చితంగా పడతాయి. ఓకేనా, అది. అండ్ ఇంకేదైనా సరే బీటెక్ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఓకేనా, సో అటానమస్ వర్సెస్ జేఎన్టీగా చెప్పాను కదా. అటానమస్ వచ్చినప్పటికీ 90% ఒకలాగే జరుగుతుంది పేపర్ కరెక్షన్. ఒక 10% మాత్రమే కొద్దిగా అటెంప్ట్ చేసిన దానికల్లా మార్కులు వేసుకుంటూ వెళ్తాడు అనమాట. ఓకేనా, జేఎన్టీకి వచ్చినప్పటికి ఏం చేస్తాడంటే వాడు 3 బట్టి చేస్తాడు పేపర్ కరెక్షన్. ఓకేనా, అలా అని చెప్పి రాసిన దాన్ని మొత్తాన్ని కొట్టుపడేయడు, ఎంతో కొంత అన్నది వేస్తాడు మార్క్స్. కాబట్టి ఏం చేయాలంటే బీటెక్ లో కూడా అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. ఓకేనా, ఏ క్వశ్చన్ వదలకూడదు, అన్ని క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ లో ఒక 2 to 3 క్వశ్చన్స్ వరకు కొద్దిగా పెర్ఫెక్ట్ గా రాయాలి. ఓకేనా, రిమైనింగ్ క్వశ్చన్ వచ్చినప్పటికి ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి. ఆ లెసన్ కి సంబంధించిన ఏదో క్వశ్చన్ అటెంప్ట్ చేసామనుకోండి మార్కులు అనేది ఎంతో కొంత పడతాయి. ఓకేనా, మీకు ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బీటెక్ లో జేఎన్టీకే కావచ్చు అటానమస్ కావచ్చు అటెంప్ట్ చేసిన దానికి ఒక 2 to 3 మార్క్స్ వరకు ఖచ్చితంగా పడతాయి. 5 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ అనుకోండి 2 మార్క్స్ పడతాయి, 10 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ అనుకోండి 3 మార్క్స్ పడతాయి, అలా అనమాట. ఓకేనా, కాబట్టి బీటెక్ లో అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి మీరు.
ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు అన్ని క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేశారనుకోండి, ఐ మీన్ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించినగా చెప్తున్నాను కానండి, అన్ని క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేయాలి అన్ని సబ్జెక్ట్స్ కి. ఓకేనా? ఏ క్వశ్చన్ వదిలేసినా సరే మీకు రిస్క్ అవుతుంది. ఓకే, అదనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఆ డౌట్స్ కి సంబంధించిన నేను క్లారిఫై చేస్తాను. కుదిరితే మీ డౌట్ గురించి కూడా వీడియో అనేది చేస్తాను. ఓకేనా? అది. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.